హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారని, బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. ఈరోజు అయితే థర్స్డే వ్లాగ్ ఇది. మామూలుగా అయితే రోజు 5:30కి లేసేసి 8 గంటలకంతా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లు అన్నీ రెడీ చేసి పెట్టిండల్లా. ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా లేట్గా లేచినాను అనమాట. ఈరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. సో కొంచెం లేట్గా పర్లేదు పొద్దున్నే అని చెప్పినారు. ఇంకా మా రిషికి అయితే ఈరోజు స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. సో 3:30కి వెళ్ళాలన్నమాట. ఇంకా ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా అనేసి అయితే కొంచెం లేట్గా లేసేసి ఇంకా పొద్దున్నే ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసినాను. ఈ మధ్య ఎక్సర్సైజ్ రోజు పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఇంట్లో పనులు, ఇంకా మా రిషికి అయితే ఎగ్జామ్స్ ఉంటాయి, దానికి స్టడీస్ అనేసి ఇంకా మా జెస్సిని చూసుకొని ఇట్లానే టైర్డ్ అయిపోతాను అనమాట. ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే ఏదో పని పడుతుందా, ఇట్లే పోస్ట్పోన్ చేస్తూ వస్తాను. ఈ మధ్య కొంచెం వెయిట్ కూడాను కొంచెం గెయిన్ అయిపోయింది. సో తగ్గియాలా అనేసి అయితే మళ్ళీ అనుకుంటా ఉన్నాను. నాకు ఎక్సర్సైజ్ వెయిట్ గెయిన్ అయ్యేదేమో ఈజీగానే అయిపోతాను, తగ్గించేది కూడా అంతే ఈజీగా తగ్గిస్తాను అనుకుంటే 1 monthలో 2-3 kgs ఈజీగా తగ్గిస్తాను. కానీ స్టార్ట్ చేయడమే కొంచెం ఏదో బిజీగా అయిపోతూ ఉంటుంది. సో రేపు చేద్దాం, ఈరోజు చేద్దాం అనుకుంటానే గడిచిపోతూ ఉంది. ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే దాల్చిన చెక్కను అల్లము కొంచెం తురిమేసేసి అయితే డీటాక్సింగ్ చేసుకుంటా అన్నాను. ఇంట్లో ఉండే కిచెన్లో మనకి వంటలోకి యూజ్ చేసేవే చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పట్లో అయితే మనకి హాస్పిటల్స్ అని ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ అనేసి యూజ్ చేస్తున్నాం కాదండి. పాతకాలంలో అసలు హాస్పిటల్స్ లేవు, అన్నీ నాటి వైద్యాలు ఆయుర్వేదిక్ శాలే ఉండేవి. అప్పట్లో అన్నీ ఈ ఆయుర్వేదిక్లో యూజ్ చేసేవన్నీ మనం కిచెన్లో యూజ్ చేసే వాటితోనే ఆకులతోనూ ఎక్కువ చేసేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మందులు వచ్చేసి అవన్నీ మర్చిపోతా ఉన్నాము. మనకి కిచెన్లో దొరికే వాటితో మనం ఈ విధంగా మార్నింగ్ డీటాక్సింగ్ చేసుకొని తాగితే వాము కానీ లేదంటే మెంతులు, జీలకర్ర, ఇంకా ఈ దాల్చిన చెక్క, లవంగాలు కానీ, బిర్యానీ ఆకు, ఇవన్నీ చాలా బాగుంటాయి మనకి హెల్తీగా ఉండేకి. సో మార్నింగ్ అయితే ఈ విధంగా డ్రింక్ తాగేసినాను. ఇంకా బ్రేక్ఫాస్ట్లకు అయితే ఈరోజు సగ్గుబియ్యంతో కిచిడి చేసుకుంటాను. ఒక 2 కప్పులు సగ్గుబియ్యంని నేను రాత్రే నానబెట్టుకున్నాను, ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. సో ఇంకా మార్నింగ్ అయితే దీంట్లోకి వేయించుకోండే పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలా. నీళ్ళు లేకుండా ఇట్లా మిక్సీ పట్టుకొని అయితే పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకొని దీంట్లోకి నేను ఒక 2 పొటాటోని హాఫ్ బాయిల్ చేసుకున్నాను. ఫుల్గా ఉడికించకుండా హాఫ్ బాయిల్ చేసిండే ఉర్లగడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉర్లగడ్డలు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఇంకా దీన్ని చేసేకైతే కిచిడీకి ఇట్లా ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి కొంచెము ఆయిల్ వేసేసి దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక చిన్న పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసేసేసి ఇంకా కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయినాక సో మనం కట్ చేసి పెట్టుకోండి హాఫ్ బాయిల్డ్ పొటాటోని వేసేసి దీంట్లో కొంచెము పసుపు, లైట్గా సాల్ట్ వేసేసుకొని మనం నానబెట్టుకోండి ఈ సగ్గు బియ్యంని వేసుకోవాలన్నమాట. తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసి నీళ్ళు లేకుండా లో ఫ్లేమ్లో దీన్ని ఒక 3-4 minutes లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలా. దీంట్లోకి నీళ్ళు వేసే అవసరం లేదు. ఒకవేళ అడుగంటుతుంది, ఉడకలేదు అనుకుంటే పైన కొంచెం నీళ్ళు చల్లి మనం ఉడికించుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లకు కూడాను చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ సగ్గుబియ్యంలో ఫైబర్ ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుందంట. సో మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ లేదంటే బ్రెయిన్ ఫంక్షనింగ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుందంట. ఒకసారి ట్రై చేయండి. సో ఈరోజైతే వేడిగా చలికి సూపర్ కాంబినేషన్గా ఉండింది. ఇంకా మా ఆయన అయితే దీనికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, సూపర్గా ఉంది. కానీ దీంట్లోకి కొన్ని శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, ఇంకా పల్లీలు జస్ట్ పోపులోకి వేయించేసింటే ఇంకా సూపర్గా ఉంటాండే. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇట్లా చెయ్యి అనేసి అయితే చెప్పినారనమాట. ఇంకా మా చిన్న పాపకి కారం తిన్నది ఎక్కువ. సో ఇంకా తనకేమో బ్రేక్ఫాస్ట్ నచ్చలేదు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే. అందుకే తనకి మిల్క్లోకి ఓట్స్ వేసేసి ఇంకా అందరికీ పిల్లలకి ఎగ్స్ అయితే బాయిల్ చేసినాను.
ఇంకా లంచ్‌లోకైతే సింపుల్‌గా వెజిటబుల్స్, ఇంకా మీల్ మేకర్ ఏసేసి పలావ్ చేశాను. ఇంట్లో అందరూ ఉండరు కదా! వేడి వేడిగా చలికి కాంబినేషన్ బావుంటది అనేసైతే ఈ విధంగా చేస్తాననమాట. అయితే తక్కువ కారము, తక్కువ మసాలాలు పెట్టి చేస్తాన్నాను. మా జెస్సీకైతే కొంచెం కారం ఎక్కువుందనుకోండి ఇంగ తినదనమాట. సో, ఇంగ ఆ పిల్లకి ఉదురుదురుగా ఉండకూడదు అన్నము. నున్నగా ఉండాల కొంచెము. సో, అందరిని దృష్టిలో పెట్టుకొనేసైతే తక్కువ కారము, మసాలాలు లేకుండా సింపుల్ ప్లెయిన్‌గా అయితే చేస్తాను. టేస్ట్ గానీ చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే. ఇంకా మీల్ మేకర్‌ని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే అవి చికెన్ ముక్కలాగా ఉబ్బేస్తాయి. పెద్ద మీల్ మేకర్స్ ఇవి. సో, అంతింతలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందుకే ఇంకా హాఫ్ ఆఫ్ చేసేసి కట్ చేసి మధ్యలోకి వేసినాననమాట. దీంట్లోకి ఒక 2 పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, అల్లము, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం నీళ్ళేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ దీంట్లోకేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్టు. ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకొని బాస్మతి రైస్ వేస్తాను. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసినాను దీంట్లోకైతే మెత్తగా ఉండాలి కదా అని. ఇంకా దీన్ని లో ఫ్లేమ్లో 20 నిమిషాలు పెట్టేస్తే అయితే రైస్ ఇట్లా కొంచెం మెత్తగా అయితే రెడీ అయిపోయిందనమాట. పలావు నా స్టైల్లో సింపుల్గా. ఇంకా వేడివేడిగా పిల్లలకి ఇంకా మా ఆయనకైతే ఇక్కడ సర్వ్ చేసేస్తాను. దీంట్లోకే పెరుగు పచ్చడి చేస్తా ఉన్నాను. పెరుగు పచ్చడి వేస్తేనే కదా కాంబినేషను పిల్లలకి చాలా బాగుంటుంది. దీంట్లో చట్నీ కూడా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకి పెరుగు పచ్చడి ఇష్టమని ఇంకా పెరుగు పచ్చడి వేసేసి ఇదిగోండి ఇంకా మా పిల్లలకి తినిపించి ఇంకా మా ఆయనకైతే ఇట్లా ప్లేటింగ్ చేసిస్తా అన్నాను. ఈరోజు అయితే మా ఆయనకి సలాడే చేసేలేదు. మా ఆయన అంటున్నారనమాట, ఈరోజు సలాడ్ మిస్ చేసినావు నాకు అని. ఇంకా బిజీగా ఉన్నాను కదా అనేసి కుకుంబర్, క్యారెట్ ఊరికే కట్ చేసి ఇచ్చినాను అంతే. ఇంకా మా పిల్లలకి అంతా భోజనం తినిపించేసినాను. ఇంకా మార్నింగ్ నుంచి మా రిషి అయితే ఫుల్ హడావిడి చేస్తూ ఉంది. 2:30కి రెడీ చేస్తానని చెప్పినా అమ్మ టైం అయిందా అని రెడీ చేయి అంటా ఉందనమాట. ఇంకా ఈ కాస్ట్యూమ్స్, ఈ డ్రెస్ అంతా స్కూల్ వాళ్ళే ఇచ్చినారు. ఈరోజు గ్రూప్ డ్యాన్స్ ఉంది అనేసి పిల్లలందరికీ ఒకే తరానే డ్రెస్సు, కాస్ట్యూమ్స్ ఇచ్చినారు. ఇంకా దీన్ని అయితే రెడీ చేస్తా ఉన్నాను సింపుల్గా. నాకు మేకప్ చేయడం అంత తెలీదు, వెరీ సింపుల్ మేకప్. అయినా పిల్లలకి మేకప్ అవసరమే లేదనుకోండి, వితౌట్ మేకప్పే చాలా బాగుంటారు. ఇక్కడ నా ఐ షాడో చూసినారా మా జెస్సీ ఏ విధంగా తయారు చేసిందో. కొంచెం చూడకపోతే అంతే ఈ లిప్స్టిక్, కాజల్ ఇరుక్కొట్టేస్తూ ఉంటుంది అనమాట. లిప్స్టిక్ అయితే గోల్డ్ పూసేస్తూ ఉంటుంది. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా రెడీ చేసినాను. ఎంత క్యూట్గా ఉందో చూడండి మా పాప. ఆడపిల్లలు ఉంటే అదొక అందం కదా ఇంట్లో వాళ్ళని రెడీ చేయడము. నాకైతే చాలా ఇష్టము పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని చూసుకుంటా మురిసిపోతా ఉంటాను నేనైతే. వీళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించేసేపటికి 3:30 అయిపోయింది. ఇంకా అన్నం అయితే చల్లగా అయిపోయింది అనమాట. ఇంకా 3:30కి నా లంచ్ అయితే ఫినిష్ చేశాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.